సరే, నిజమైన స్థిరత్వం అంటే ఏంటో ఈ వివరణలో చూద్దాం. ఇది కేవలం కదలకుండా బిగుసుకుపోయి ఉండటం కాదు సుమా. స్థిరత్వం అంటే బండరాయిలా కఠినంగా ఉండటమని సాధారణంగా అనుకుంటాం కదా, కాని అసలు నిజం వేరే ఉంది. ఇక్కడే స్థిరత అనే అద్భుతమైన భావన వస్తుంది. ఇది స్థిరంగా ఉండటాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తుంది. చూడండి, పెలుస్సుగా విరిగిపోయే కఠినత్వానికి, గాలికి వంగుతూ నిలబడే డైనమిక్ ఈక్విలిబ్రియంకు ఎంత స్పష్టమైన తేగా ఉందో. దాజీ చెప్పినట్లుగా స్థిరత్వమంటే కఠినత్వం కాదు, అది ఖచ్చితంగా డైనామిక్ స్థితిస్థాపకత లేదా రెసిలియన్స్ లాంటిదే. ఈ ఆలోచన కేవలం థీరీకే పరిమితం కాలేదు. ఇది నేరుగా మన నిజ జీవిత ఆచరణతో ముడిపడి ఉంది. ఎంత సింపుల్ మైండ్ఫుల్నెస్ టెక్నికో చూడండి. ప్రశాంతంగా కూర్చుని, కళ్ళు మూసుకుని మనల్ని మనం లోపల పరిశీలించుకోవడమే. కాకపోతే ఇక్కడ అసలు పాయింటేంటంటే, దీన్ని ఖచ్చితంగా ఒక వారం రోజులపాటు ప్రతిరోజూ సాధన చేయాలి. ఒక్క క్షణం ఆలోచించండి, ప్రస్తుతం మనం ఎంత స్థిరంగా ఉన్నాం? ఈ మారుతున్న ప్రపంచంలో మన డైనమిక్ బ్యాలెన్స్ ఎక్కడా?